అందరికీ హాయిలు చెప్పి మీ అందరూ ఇంట్రొడక్షన్ చేసి ఇదంతా కాదు. డైరెక్ట్ మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. నాకు హిట్ ఫట్ అనే ఛానెల్ ఉంది. తేజ గారు మీకేమో సైన్వ ప్రొడక్షన్స్‌లో ఒక ఛానెల్ ఉంది. ఆయనకు కూడా ఒక పెద్ద షార్ట్ ఫిల్మ్ ఛానెల్ ఉంది. మన ఇద్దరికి కానీ కలిపి ఒక ఛానల్ ఉంది. యాహ్! పొలిటికల్ బ్రహ్మాస్త్ర అబౌట్ పాలిటిక్స్. సో, ఇన్ని ఛానెల్స్ పెట్టి రన్ చేస్తూ మనం 'గజినీ' సినిమాలో ఆ హీరోలాగా మనం పోరాటాలు చేస్తానే ఉన్నాం. కానీ ఒక ఛానెల్ కూడా మానిటైజేషన్ అవ్వలేదు. డబ్బులు రావడం స్టార్ట్ కాలేదు. బట్ స్టిల్ మీరు నన్ను సాటర్డే రండి. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా డిస్కస్ చేయాలి. మనం కూర్చొని మాట్లాడాలి అని చెప్పారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానెల్ ఓపెన్ చేసి మాట్లాడదాం అంటున్నారు. అసలు ఏంటి మీ ఇప్పుడు ఇన్ని ఛానెల్‌లో ఇంకా ఫెయిల్యూర్స్ అనకూడదు గానీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ ఇంకొక ఛానలా? వై? నేను ఏమంటున్నానంటే ఇదే విషయంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తారు. ఓకే. చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. ఉద్యోగాలు చేస్తూ షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు దేశంలో బహుశా ఒక 5% పీపుల్ ఉంటారు. నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఆ 5%లో నేను ఒకడిని కాబట్టి. నేను ఎందుకు అంటానంటే ఒక విషయం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఉన్నప్పుడు ఫ్యామిలీని గాలికొదిలేసి మనం మనకు నచ్చిన ప్యాషన్‌తో మనం వెళ్ళలేం. కరెక్ట్. అలా అని మొత్తం మన ప్యాషన్ వదులుకొని ఉద్యోగం మీదో లేదంటే వ్యాపారం అయితే వ్యాపారం మీదో ఉండలేం. Yes. ఎలాగన్నా మనం మనకొక ఒక్కొక్కడికి ఒక్కోటి ఉంటది. ఒకడికి క్రికెట్ ఆడాలని ఉంటది. ఒకడికి షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఉంటది. ఒకడికి ఫేమస్ అవ్వాలని ఉంటది. కాకపోతే మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్‌గా నేను ఎలాగన్నా నేను ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీని పోషించాలి, అలాగే ఫేమస్ అవ్వాలి. ఇది నా గోల్. సో, నేను దీంట్లో ఏ ఇంటర్సెక్షన్ సిలో ఏది వదిలేయలేను నేను. ఆ ఇంటర్సెక్షన్ స్పాట్‌లో కంపల్సరీ ఉంటాను. ఓకే. ఇంకా ఫెయిల్యూర్స్ అంటారా? ఫెయిల్యూర్ అనేది ఓకే. మేము ఒక ఛానెల్ పెట్టాము. సైన్వే ప్రొడక్షన్స్ అని 2, 3 ఇయర్స్ బ్యాక్. దేవదాసు మేము మొత్తం పెట్టాము. ఓకే. తర్వాత మనిద్దరం పొలిటికల్ బ్రహ్మాస్త్రం అని ఒక ఛానెల్ పెట్టాము. యెస్. సక్సెస్ అంటే ఒకటి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కంటిన్యూటీ అనేది మాకు లేదు. ఎందుకంటే లైఫ్‌లో ఉద్యోగాలనేవి ఒకటుంటాయి. ఫ్యామిలీని పోషించాలి, చూడాలని ఒక ఇది ఉంటది. అదే పని మీద నేను ఏదన్నా ఒక సెలబ్రిటీ కొడుకునో, సెలబ్రిటీ యొక్క మనవడినో, సెలబ్రిటీ యొక్క మేనమామనో అయ్యుంటే, ఇవన్నీ వదిలేసి నేను కేవలం ఇదే పని మీద ఉండేవాడిని. కరెక్ట్. ఎందుకంటే మీకు ఇన్‌కమ్ సోర్స్ గురించి టెన్షన్ ఉండదు. ఇన్‌కమ్ సోర్స్ గురించి టెన్షన్ అనేది ఉండదు. యెస్. చాలా మంది యూట్యూబర్స్ మీరు అనుకుంటారు ఈడి ఛానెల్ అంత గొప్పగెళ్ళింది, ఆడి ఛానెల్ ఇంత గొప్పగెళ్ళిందని. గొప్పగా ఎళ్ళని ఛానెల్ 90% ఎవరికీ తెలీదు. కరెక్ట్. చాలా మంది పెట్టి ఎందుకు మానేస్తారంటే వాళ్ళకి ఉంటది. కాకపోతే ఫ్యామిలీలో ఉండే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కాబట్టి అలానే ప్యాషన్‌ని వదులుకోలేరు. సో, ఈ రెండిటిని క్లబ్‌గా నేనేమనుకుంటున్నానంటే నీకో ఛానెల్ ఉంది. మనం అందరం కలిసి కష్టపడి 2 ఇయర్స్ ట్రై చేద్దాం. ఓకే. 2 ఇయర్స్ కూడా అవ్వలేదనుకో, సక్సెస్ అవ్వలేదనుకో, ఇంక ఇయన్నీ వదిలేసి మనం మొత్తం అన్నీ వదిలేసి ఛానెల్ స్టార్ట్ చేద్దాం. సూపర్. నైస్. ఏమంటారు దేవదాసు? అండ్ మీరు చెప్పిన సమాధానం చాలా బాగుంది. బట్ అన్ని రిపీటెడ్ చెప్తాను కదా ఫెయిల్యూర్స్ అనకుండా రిపీటెడ్ ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఇంకో కొత్త ప్రయత్నం. దీనికి ఏదో మోటివేషన్ ఉంటుంది కదా! సో, వాట్ ఈస్ యువర్ మోటివేషన్? సీ లైఫ్ మనకి ఎందుకు ఉందంటే పడి లెగడానికే ఉంది. ఎప్పుడూ పడుతున్నవాడికి బోర్ కొట్టదు లైఫ్. ఎప్పుడూ హైలో ఉన్నవాడికి బోర్ కొట్టొచ్చు. పడి లెగుస్తూ ఉన్నవాడికి అస్సలు బోర్ కొట్టదు. అవును. సీ నేను ఒకటి చెప్తున్నా. మనం యూట్యూబర్స్ అందరికీ తెలుసు ఈ యొక్క ఇది. 1 డేలో 1,000 వ్యూస్ వచ్చినాయనుకోండి. సెకండ్ మనం వీడియో పెట్టినప్పుడు 2 డేస్‌లో అది 1 డేలో 2,000 వ్యూస్ వస్తే ఆ హ్యాపీనెస్ వర్ణించలేనిది. నిద్ర పట్టదు ఆ రోజు. అది నేను కరెక్ట్. కొంచెం చేశాను అది. రిలేటబుల్. రిలేటబుల్. సో, నేను ఆ రోజు ఆ హ్యాపీనెస్‌తో పడుకున్నాను. చాలు నాకు. ఎవడో గుర్తించవసరం లేదు. నేను ఆ రోజు ఆ హ్యాపీనెస్‌తో ఓకే. అరే నాకు 2,000 వ్యూస్ అంటే నా కంటెంట్ బావుంది. ఒక్క విషయం కంటెంట్ బాగుండి రిపీటెడ్‌గా ప్రయత్నిస్తే నీకు వద్దన్నా సక్సెస్ వస్తది. ఒక్కటి నేను చెప్తున్నాను. అల్లు అర్జున్ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఉంటారు కదా! అవును. వాళ్ళందరూ ఫ్రెండ్సు ఏమి అల్లు అర్జున్ మీద ప్రేమతోనో, అల్లు అర్జున్ మీద ఇష్టంతోనో, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఇష్టంతోనో, ఇలా సెలబ్రిటీస్ మీద ఇష్టంతో వాళ్ళు వీడియోస్ షేర్ చేయరు.
ఈడు నాకు తెలుసు. ఈ సెలబ్రిటీ నాకు తెలుసు అని వాళ్ళు ప్రౌడ్‌గా అవ్వడానికే వీడియో షేర్ చేసి, ఇంగో 'అల్లు అర్జున్' కొత్త వీడియో వచ్చింది. ఈడు నా ఫ్రెండు. ఓకే. నీ ఫ్రెండ్ నీ గురించి చెప్తాడా అలాగా? చాలా తక్కువ మంది. ఓకే. ఆహ్, నీ హ్మ్. కొంతమందున్నారు. నేను అలా లేరంటలే. ఓకే. ఏంటంటే నీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఈడు నా ఫ్రెండ్ అని చెప్పుకునేవాడు కన్నా, నీ సెలబ్రిటీ స్టేటస్ నీకు రాకముందు, నువ్వు ఫేమస్ అవ్వకముందు ఈడు నా ఫ్రెండ్, ఈడి వీడియోలు చూడండి, ఈడి వీడియోలు షేర్ చేయండి అన్నవోడే నీ అసలు సిసలైన ఫ్రెండ్ మాట.